విశాఖ ఉక్కుపై కొన్ని పార్టీలు చేస్తున్న విష ప్రచారాన్ని గాజువాక తెదేపా కార్పొరేటర్ తిప్పికొట్టారు. ఈ మేరకు పాత గాజువాక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, బొండా జగత్, రాజాన రామారావు, లేల కోటేశ్వరరావు, ఇళ్లపు వరలక్ష్మీ ప్రసాద్లు మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నాడు వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్లాంట్ పరిరక్షణకు పాటుపడ్డారని, నేడు ప్రధాని మోడీ దృష్టికి ప్లాంట్ పరిస్థితిని తీసుకువెళ్లి 13,000 కోట్ల నిధులను రాబట్టి ప్లాంట్ను ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కించారని, ఇవన్నీ పక్కన పెట్టి ప్రభుత్వంపై విషం చిమ్ముతూ వైసీపీ మరికొన్ని పార్టీలు కార్మికులను పక్కత్రోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో పులి రమణారెడ్డి, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ నాయకులు ఎవరైతే ఉన్నారో మా కాంట్రాక్టర్లు, అదేవిధంగా యూనియన్ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం ఎక్కువ మ్యాన్ పవర్ చూపించి దాని ద్వారా వాళ్ళు లబ్ధి పొందే పరిస్థితుంది. ఈరోజు స్టీల్ ప్లాంట్ లో చాలా మంది కాంట్రాక్ట్ వర్కర్లు తీసేని చెప్తున్నారు. ఆ రోజు ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో, కూటమి ప్రభుత్వం వచ్చేటప్పటికి నష్టాలు ఉన్న ప్లాంట్ ఈరోజు లాభాలకు ఏ విధంగా వచ్చింది? 5,000 మంది కాంట్రాక్ట్ వర్కర్లు తీసేశారు. తీసేసిన తర్వాత లాభాలకు ఎలా వచ్చింది? అందరూ కూడా యూనియన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి స్వార్థ స్వలాభాల కోసం, అదేవిధంగా మేనేజ్మెంట్ వారి స్వార్థ స్వలాభాల కోసం, వాళ్ళ డబ్బుల కోసం స్టీల్ ప్లాంట్ తాకట్టు పెట్టిన ఆలోచనతో ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు శ్రీభారత్ గారు ఇద్దరు సహకారంతో ఈరోజు స్టీల్ ప్లాంట్ నడుస్తుందంటే వాళ్ళిద్దరు సహకారంతో నడుస్తుంది తప్ప యూనియన్ నాయకులు కానీ, సిపిఐ, సిపిఎం, అదేవిధంగా వైసీపీ నాయకులు దుష్ప్రచారం మానుకోవాలి. రాబోయే రోజుల్లో స్టీల్ ప్లాంట్ ని 100% కూడా దాన్ని రన్ చేసే విధంగా కూటమి ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే నిర్వాసితులు ఈ రోజు 8,000 మంది ఇంకా ఆర్కాడ్ హోటల్ ఉండిపోయారు, వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలి. మా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యుల తాలూకు ఉద్దేశం ఏంటంటే ఎవరైతే నిర్వాసితులు ఎందుకు ఆర్కాడ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగం ఇప్పించిన ఆలోచనతో ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే అడ్డుగోడగా కాంట్రాక్టర్లు, అదేవిధంగా యూనియన్ నాయకులు ఎవరినైతే అడ్డుగోడగా జాయిన్ చేస్తున్నారో వాళ్ళందరినీ తొలగించే ఎటువంటి ఇబ్బంది కాదు. ఏదైతే ఆర్కాడ్ వాడరో వాళ్ళకి న్యాయం చేయాలి. భూములు పోయే, పొట్లు పోయే, వాళ్ళు ఏదంటే రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. వారందరికీ న్యాయం చేయాలని ఆలోచనతో ఈ రోజు మా నాయకులు తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి ఉండాలి. ఆ ఎవరైతే ఆర్కాడ్ వాడుతున్నారో వారందరూ కూడా ఉద్యోగం ఇచ్చినంత వరకు మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు పోరాడతారు. ఎటువంటి అదృష్టం లేదని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తాను. ఏదైనా ఫేక్ మీడియాలు, అదేవిధంగా తప్పుడు రాసులు రాస్తే రాబోయే రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఈ రోజు గంగవరం పోర్ట్ ఉంది. గంగవరం పోర్ట్ ని వైసీపీ ప్రభుత్వంలోనే అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. 11.5%, 10.5% వాటానే ఈరోజు వైసీపీ ప్రభుత్వం అమ్మే పరిస్థితి ఉంది. ఆ రోజు గంగవరం పోర్టు సంబంధించి మనకి ఏదైతే ఆ రోజు 10.5% మన వాటా ఉండేలా ఉంటే ఈరోజు గంగవరం పోర్టు మీద మన అజమాయిషీ చేసి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించే పరిస్థితి ఉంటుంది. అదే స్టీల్ ప్లాంట్ అదే పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా చూసే బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకోండి చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నా. ఏదైతే ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఇంతమంది తీయడానికి కారణం ఎవరు? ఇవాళ నిజంగా ఇంత ఈ ప్లాంట్ మీద కానీ ఈ 2 రోజుల ప్రేమ అంటూ ఉంటే ఈ అదనంగా జాయిన్ అందరూ కూడా తీసినందరూ అదనంగా జాయిన్ అయిన వాళ్ళు మరి నిజంగా స్టీల్ ప్లాంట్ ఎవరు జాయిన్ చేయాలి కదా. డబ్బులు అయితే తీసుకుని జాయిన్ చేస్తే ఇవాళ ప్రతి ఒక్కరికి తెలుసు, మీకు తెలుసు, మీ మీడియా తెలుసు, ప్రజలందరూ తెలుసు స్టీల్ ప్లాంట్ లో ఏం జరుగుతుంది, ఎంతమంది జాయిన్ అయ్యారు, ఏ విధంగా జాయిన్ అయ్యారు, ఎంత జాయిన్ అయ్యారు కూడా చాలా మంది తెలుసు. దీనికి కారకులు ఎవరు? మన అడగదు అదే. ఎందుకంటే ఇవాళ 8,000 మంది ఆర్కాడ్ వాళ్ళ దగ్గర రోడ్డు మీద ఉన్నారు. ఇవాళ చూస్తే ఎవడెవడో జాయిన్ అయ్యాడు లోపల వాళ్ళు కూడా ఇవాళ అన్యాయం జరిగిందని చెప్పి వీళ్ళకి అద్భుతాలు పెడుతున్నారు. ఇవాళ కొన్ని యూనియన్లు వాళ్ళ సోకర ప్రయోజనాల కోసం మళ్ళీ వాళ్ళ ఉరికిని చాటుకొని రేపు పొద్దున్న మళ్ళీ ఏదో రూపంలో మళ్ళీ ఇంకో ఉద్యోగాలు అమ్ముకోవడం తప్ప నిజంగా ఎవరికి పనిచేయట్లేదు. నేను గతంలో అనేక మార్లు మీడియాతో మాట్లాడేటప్పుడు ఒకటే మాట్లాడాను. ఇవాళ అందరూ ఎంప్లాయీస్ అంతా కూడా ధర్నా చేయమన్నాం అన్ఎంప్లాయీస్ కోసం. ఎవరైతే ఇంకా ఆర్కాడ్ ఉన్నారో అందరి కోసం. ఎవరైనా ఒకరిసారి ముందుకు వచ్చారా? లేదు. కాబట్టి ఇవాళ సరే ప్లాంట్ ని నాడు కూడా ప్రమాదం ఏదైతే ఒక స్థాయిలోకి వెళ్ళిపోయేటప్పుడు ఆ రోజు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు ఎవరైతే ఎంపీ గారు వాళ్ళ ఫాదర్ వాళ్ళ తాతగారు ఎంఎస్ మూర్తి గారు, ఇవాళ కేంద్ర మంత్రి వారి అరుణాళ్ గారు కుమారుడు, ఇవాళ మళ్ళీ కేంద్రంలో మంత్రి రామ్మోహన్ నాయుడు వాళ్ళ సమయంలో ఆ రోజు ప్రాణాలు కాపాడి ఆ రోజు కూడా 13,300 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ రోజు అదే ప్లాన్ కాపాడడం జరిగింది. ఇవాళ కూడా ఇంత ఇచ్చారంటే ఇది కూడా ఈ రోజు అదే ఎంపీలు ఉన్నారు, వాళ్ళ వరకులే ఉన్నారు. ఇవాళ ఏంటంటే మేము ఒకటే చెప్తున్నాం, ప్లాన్ ను కూడా మేమే కాపాడుతాం. ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ఆర్కాడ్ వాళ్ళు అందరికీ మన ఉద్యోగులు పెట్టి బాధ్యత తీసుకుంటాం. ఎవరైతే తీసారో ఆర్కాడ్ వాళ్ళు తీసిన కూడా జాయిన్ చేసే వరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలిపారు. విశాఖ ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అని చెప్పి నినాదంతో మొదలైందో దాన్ని కట్టుబడి ఉండే ఆ రోజు ప్రైవేటైజేషన్ చేస్తాను అని మరుక్షణమే పల్లా శ్రీనివాసరావు గారు ఇదే ఆఫీస్ ప్రాంగణంలో అమర నిరాహార దీక్ష కూర్చున్నారు.
మీ అందరికీ తెలుసు గత చరిత్ర ఎన్డీఏ గవర్నమెంట్ లోనే స్టీల్ ప్లాంట్ ఆ రోజు 1100 కోట్లు ఇచ్చి ఫస్ట్ టైం వాజ్పేయి గారి గవర్నమెంట్ లో మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు ఇక్కడ కాపాడడం జరిగింది. మరి ఈ రోజు కూడా మనం ఎలక్షన్స్కి వెళ్లే ముందు ఒక మాట ఇచ్చాం ప్రజలకి, స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ అయ్యే ప్రసక్తి లేదు, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాను కానీ దాన్ని ప్రైవేటైజేషన్ చేయనని చెప్పబట్టే ఈ రోజు విశాఖ ప్రజలు, గాజువాక ప్రజలు 93,000 ఓట్ల మెజార్టీతో రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీ ఇచ్చి గెలిపించారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. మరి ఈ రోజు అక్కడ ఉన్న నాయకులు చెప్తున్నారు మళ్ళీ ఏవో 44 సెక్టర్, ఎంత అబద్ధాలంటే మొన్న హౌస్ లో కూడా అదే మాట చెప్తే నేను ఎప్పుడైతే తిరగబడి మాట ఈ రోజు నాకు 22 లైక్స్ వచ్చాయి నా వాట్సాప్ లోనే, ఫేస్బుక్ లో. నేనే ఆశ్చర్యపోయాను, 22,000 లైక్స్ రావడం అంటే మాటలు కాదు. మరి ఆ రోజు 44 సెక్టర్లు ప్రైవేటైజేషన్, స్టీల్ ప్లాంట్ ఏ సెక్టర్లు ఉన్నాయి ఆ క్వార్టర్స్లు చేసేయాలి. వీళ్ళు ప్రజలు మభ్యపెట్టి మరి అరాచకాలు సృష్టించాలనే ఉద్దేశంతోనే చేస్తున్న కార్యక్రమం. అది ప్రైవేటైజేషన్ కాదు. 80,000 మంది కాంట్రాక్టులు అక్కడ కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నారు. ఎవడు ఏం చేస్తున్నాడో తెలీదు. ఈజీ గోయింగ్ కాంట్రాక్ట్స్ కింద ఎవడని 44 మంది కాంట్రాక్ట్ ఆ వర్క్ అని అప్పచెప్పడం జరిగింది. మరి ఇలాంటివన్నీ ప్రజలకు మభ్య పెట్టాలని చూస్తున్నారు. నిజంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయాలంటే 14,000 కోట్లు. 14,000 కోట్లు ఎందుకంటే ఇస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ 12,000 కోట్లు ఇస్తే 2,500 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఎలక్ట్రికల్ సిటీ బిల్ ని తీయడం జరిగింది. ఎందుకు కాపాడారు? మళ్ళీ వీళ్ళు దోచుకొని తిన్నందుక. అక్కడ అధికారులు, అడ్మినిస్ట్రేషన్, నాయకులు కలిపి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 8,000 మంది ఆర్కార్డులు ఈ వాటికి ఉద్యోగం లేక బాధపడుతున్నారు. వాళ్ళ గురించి ఏ రోజే నీకు నాయకులు ఆలోచించారా? అయ్యో 8,000 భూములు పుట్లో పోయి తిన్నందుకు తిండి లేకుండా ఉన్న ఆ ఎంప్లాయీస్ కి ఏమైనా నిర్వస్థితులకు ఏమైనా సరే మనం న్యాయం చేశారు. వీళ్ళు ఒక్కలైనా సరే ఒక్కరికి చేయలేదు. ఎవరంటే 2,400 మంది ఎంప్లాయీని తీశారు. వాళ్ళు ఎక్కడోళ్ళు ఆర్కార్డులో ఉన్న వాళ్ళు, ఆర్కార్డు ఉన్న వాళ్ళు ఎవరిని కూడా తీయొద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పారు. ఒక్క ఆర్కార్డు ఉన్న ఎంప్లాయీని తీసినా సరే మళ్ళీ మీరు తీసుకోండి, వాళ్ళు ఎవరిని కూడా అన్యాయం చేయొద్దని చెప్పారు. మరి తగిన ఎంప్లాయీస్ ఎవరు? వీళ్ళు ఎవరైతే వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకున్నారో, వీళ్ళు ఎవరైతే వాళ్ళ దగ్గర ఉద్యోగాలు వేస్తాను దోచుకు వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఆర్కార్డు ఉన్న ఎంప్లాయీస్ కే కానీ ఆ ఉద్యోగం ఇచ్చుంటే ఈ రోజు వాళ్ళు తీయవలసిన అవసరం లేదు కదా. సాక్షాత్తు అడ్మినిస్ట్రేషన్ సీఎండి చెప్పారు, గోష్ఠి అంటే దెయ్యాలు వచ్చి జీతాలు పట్టుకెళ్ళిపోతున్నాయి సార్ మా స్ట్రీట్ ప్లాట్ల నుంచి అని. అంటే ఎంత అన్యాయం అది. ఇది ప్రజలకి తెలిసిపోయింది. ఇప్పుడు ప్రజలు ఏదో ముందుకు వస్తారు. గతంలోనే విశాఖ బుక్ అంటే ఉద్యమాలు చేసి ఈ దొంగల్ని ఇంకా నమ్మే పరిస్థితి లేక ఈ రోజు మీరు అన్నారు ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ చేసింది పక్కనున్న పోర్టు, ఆ రోజు గంగవరం పోర్టు ల్యాండ్ ఇచ్చిన గంగవరం ప్రజలకు ఏం న్యాయం చేశారు? తీసుకున్న 250 మంది ఎంప్లాయీస్ కూడా తన్ని తోస్తారు. ఎవరైనా అక్కడ ధర్నా చేయగలిగినందుకు వెళ్ళగలిగావా? ముళ్ళు కంచి వేశారు, మీ అందరికీ తెలుసు. మేము అక్కడ ధర్నా చేయనందుకు వెళ్తే మాకు ఆ క్వశ్చన్ ఎక్కడ తోసి కంప్లీట్ పోర్ట్ ఏరియాకి ఎంటర్ అవ్వకంటనా జేసీబీలు ముళ్ళు కంచులు పెట్టి ఎంత మనం భారతదేశంలో ఉన్నా పాకిస్తాన్ ఎక్కడున్నాం మనం? ఆ రోజు ఏం చేయరు ఈ నాయకులు? ఎందుకు పోరాటం చేయలేదు? వాళ్ళకి ఎందుకు అన్యాయం చేశారు? అక్కడ కూడా సిఐటి ఉంది, సిఐటిస్ ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు కూడా అక్కడికి వెళ్ళి ఆ కార్మికులకి సపోర్ట్ గా నిలబడ్డాం. ఆ రోజు ఎక్కడైతే మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందో అని గాబరాగా వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని చెక్లు ఇష్యూ చేశారు. మాకు కూడా తెలీదు. ఇప్పటికి ఇంకా కొంతమందికి డబ్బులు ఇవ్వలేదు. అది అంటే ఎవరు అన్యాయం చేస్తున్నారు? ప్రజలు ఎన్ని మర్చిపోతారు అనుకుంటారా? ఒక్కసారి గంగవరం దగ్గరికి వెళ్ళి చెప్పమనండి వెళ్ళి నీ నీతి కబుర్లో. ఆ రోజు ఈ నాయకులందరూ వెళ్ళి ఎందుకు పోరాటం చేయలేదు? వైసీపీ గవర్నమెంట్ ఒక్కొక్కడికి భయం. ఆ సీఎం ఇక్కడ రానంటే అందరూ చేతులు కట్టుకొని ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళి కాలుకు దండాలు పెట్టుకొని అది ఏం చేస్తారు అది ఒప్పుకుంటా అని చెప్పి వచ్చిన నాయకులు. స్థానిక శాసనసభ్యులు పల్లాశ్రీని గారు ఆమరణ చేసినట్టు అటు వైసీపీ నాయకులు కానీ ఇటు సిపిఎం నాయకులు కానీ ఏదైనా చేశారా? ఎందుకు వాళ్ళ గోళంతాలంతా ఏంటంటే కార్మికులందరినీ కూడా రెచ్చగొట్టే విధానం తప్పించి ఇంతకంటే ఏమీ కాదు. ఏమి జరగదని వాళ్ళకి కూడా తెలిసి కార్మికులను రెచ్చగొడితే వాళ్ళంతటా వాళ్ళు యూనియన్ లో జాయిన్ అవ్వచ్చు అనే ఒక ఉద్దేశం తప్పించి అంతకంటే ఏమీ దీంట్లో జరిగేది ఏమీ లేదు. ప్రైవేటీకరణ అనేది ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారిని అటు భరత్ గారు కానీ ఉన్నంత వరకు కూడా ప్రైవేటీకరణ జరగదు. అది 100% మనం చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఒకటే చెప్తున్నాను, ఇవాళ వరకు అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గర నుంచి కానీ ఇటు ఏ ప్రభుత్వాలైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక్కసారి 2,200 కోట్లు చేసిన ప్రభుత్వం ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారే చేశారు తప్పించి ఇంతవరకు కూడా ఎవ్వరూ కూడా ఎప్పుడూ కూడా చేసుకోలేదు.
అది మనం అక్షరాలతో రాసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఇక్కడ ఉన్నంత వరకు ఎప్పుడు కూడా ప్రైవేటీకరణ అనేది జరగదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే మొత్తం ఆగి స్తంభిస్తాము తప్పించి ప్రైవేటీకరణ జరగదు. ఆ ప్రపోజలే లేదు, అసలు ఓన్లీ సృష్టిస్తున్నారు తప్పించి. ఇకపోతే కార్మికులు నిర్వాసితుల గురించి మనం అందరం కూడా దాన్ని పరిగణలో తీసుకొని నిర్వాసితులందరికీ కూడా న్యాయం జరిగేలాగా అసెంబ్లీ ఇందాక జగన్ గారు చెప్పినట్టు, శ్రీని గారు చెప్పినట్టు వాళ్ళకి న్యాయం ఎలా చేయాలి అది అందరూ కలిసి పోరాడాలి. పోరాడి మనం అందరం కలిసి వాళ్ళకి ఉపాధి కలిగించే విధానం మనం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పుడు నిర్వాసితుల మీద మనం మనసు పెట్టి వాళ్ళందరినీ కూడా న్యాయం చేసి వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పిస్తే ఇది స్టీల్ ప్లాంట్ లో వచ్చే ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళ స్టీల్ ప్లాంట్ లో కూడా ఒక చిన్న ఒక ఆర్గనైజేషన్ చక్కగా ఉంది. ఇవాళ మొన్నటి వరకు వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే చెత్త వాళ్ళందరినీ తీసేశారు. ఇవాళ స్టీల్ ప్లాంట్ ఉద్యోగం 8 గంటలు కూడా ఖచ్చితంగా చేస్తున్నారు అంటే ఇవాళ స్టీల్ ప్లాంట్ లో వాళ్ళు జరుగుతూ ఉంది. అంతకుముందు నలుగురు ఉంటే నలుగురు ఈ యజ్ఞం చేయించుకుని పక్కకి వెళ్ళిపోయారు, మళ్ళీ వెళ్ళిపోయేవాడు. ఇవాళ వెళ్ళమనండి. కారణం ఏంటి అంటే ప్రతి వాడు కూడా ఉద్యోగం చేయాలి, వాళ్ళు పర్టికులర్ గా 8 గంటలు ఉద్యోగం చేయాలన్న ఉద్దేశం ఉంది. కాబట్టి ఇవాళ స్టీల్ ప్లాంట్ బాగుపడుతుంది. ఎక్కడా కూడా అప్పులన్నీ తీరుతాయి, ఇబ్బంది ఏమీ లేదు. స్టీల్ ప్లాంట్ ఇవాళ పరిగణలోకి వాళ్ళు తీసుకొని ఈ 2-3 నెలలు కావాలంటే మీరు ఒకసారి లెక్కేయండి ఎంత ప్రాఫిట్స్ వచ్చాయి. కారణం ఏంటంటే ఆర్గనైజేషన్ లో మనం ప్రభుత్వాలు తరదోచుకోలేదు. ఆర్గనైజేషన్ వాళ్ళకి అప్పచెప్పారు, ఎండీకి లేకపోతే సీఎండీకి ఎవరికి అప్పచెప్పారు, అది జరుగుతుంది. ప్రభుత్వాలు ఎప్పుడు లోపలికి వెళ్ళి చేయలే. ఇంతకు ముందు ప్రభుత్వాలు లోపలికి వెళ్ళి వాళ్ళ ఆర్గనైజేషన్ తీసుకుని వాళ్ళు ఎవరికి చెప్తే వాడికి స్టీల్ అమ్మి ఇలా చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ పద్ధతి లేదు. ఇప్పుడు చాలా క్లియర్ గా ఉంది. కాబట్టి ప్రభుత్వం మటుకు వాళ్ళ ఆలోచిస్తుంది, దాన్ని ఇంకా బాగు చేయాలని ఆలోచనతోనే ఉంది. కాబట్టి మీ అందరికీ తెలియపరిచేది వాళ్ళ నిర్వాసితులు కూడా ఎవరికైనా సరే ఇబ్బంది కలుగుతూ ఉంటే వాళ్ళందరినీ కూడా ఒడ్డుకు చేర్చే ఆలోచన పల్లా సింగ్ గారు, భరత్ గారు వీళ్ళందరూ కూడా చేస్తారని చెప్పి